పుష్ప 2కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే పుష్ప 2 డిసెంబర్ 6న వస్తుందని ఎప్పటి నుండో మూవీ టీం చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ నిన్న మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు పుష్ప 2 గురించి ప్రెస్ మీట్ అయితే పెట్టారు. అంతేకాదు నిన్న అల్లు అర్జున్ అన్న కూడా తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్టర్లో పుష్ప 2 రిలీజ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. షాకింగ్ ఏంటంటే డిసెంబర్ 6న రావాల్సిన మూవీ ఒకరోజు ముందుగానే డిసెంబర్ 5కే వస్తుందని పోస్టర్లో కానీ ప్రెస్ మీట్లో కానీ క్లారిటీ ఇచ్చేశారు. దానికి రీజన్ ఏంటో మీకు నేను లాస్ట్లో చెబుతాను. ఇప్పుడు పుష్ప 2 బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ బిజినెస్ మాత్రం ఎవ్వరు ఊహించని రేంజ్లో ఉంది భయ్యా. ఏపీటీఎస్లోనే 220 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది. అసలే మన సైడ్ పుష్ప 2 మీద హేటింగ్ చాలా అంటే చాలా ఉంది. మూవీని ఆపేస్తామని కొందరు కాసుకొని కూర్చున్నారు. ఆపడానికి ఏమైనా పుష్ప 2 ఫ్లవర్ అనుకున్నారా? ఫైరు రికార్డులన్నీ తగలబడిపోతాయి. ఇక నార్త్లో బిజినెస్ చూసుకుంటే 200 కోట్ల దాకా అమ్మకం జరిగింది. చూసారా, ఒక తెలుగు సినిమాకి హిందీలో ఈ రేంజ్ బిజినెస్ జరిగిందంటే మన తెలుగుడి సత్తా ఏంటో అర్థం చేసుకోండి. గర్వపడండి, ఓ ఊరికే కుళ్ళుకోకండి. నిజానికి పుష్ప 2 గురించి మన తెలుగు వాళ్ళకంటే ఎక్కువగా హిందీ ఆడియన్సే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అక్కడి బడా హీరోలు అంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వాళ్ళ మూవీస్ కోసం ఇంతలా వెయిట్ చేయలేదు. అంతలా పుష్ప క్యారెక్టర్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. దానితో బాలీవుడ్ హీరోలంతా వీడెవడ్రా బాబు మన అడ్డాలోకి వచ్చి మనల్నే డామినేట్ చేస్తున్నాడని ఏడ్చి చేస్తున్నారు. మన అల్లు అర్జున్ పుష్పలో చేసిన యాక్టింగ్ అలాంటిది, మరి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. సో నార్త్లో మొదటి రోజే 100 కోట్లు కలెక్ట్ చేసిన ఆశ్చర్యం లేదు. నాకు తెలిసి నెల రోజుల దాకా పుష్ప 2 హవా అక్కడ కొనసాగుతూనే ఉంటుంది. దీనితో లాంగ్ రన్లో జస్ట్ నార్త్లోనే 700 నుండి 800 కోట్లు కలెక్ట్ చేస్తుంది. రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్, నా మాటే నిజమవుతుంది. ఇక ఓవర్సీస్లో కానీ వేరే ఇండస్ట్రీలలో కానీ పుష్పరాజు హవా అయితే మామూలుగా లేదు భయ్యా. ఇక్కడ అక్కడనే తేడా లేకుండా కరోనా వైరస్ పాకినట్టు పుష్ప 2 ఫీవర్ అయితే ప్రపంచం అంతటా పాకింది. దీనితో పుష్ప 2 టోటల్గా 1065 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెటే 1200 కోట్లు. ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నింటినీ పుష్పరాజ్ ఈజీగా లేపేస్తాడు. కలెక్షన్ల పరంగా బాహుబలి 2 టాప్లో ఉంది. 1800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఒక మైలురాయిని సెట్ చేసింది. ఈ రికార్డ్ని బ్రేక్ చేయడానికి చాలా పాన్ ఇండియా సినిమాలు అయితే ట్రై చేశాయి. కానీ అవన్నీ బాహుబలి 2 రికార్డు దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు. త్రిబుల్ ఆర్, కేజీఎఫ్ 2, జవాన్, కలికి 2 ఈ 4 సినిమాలు 1200 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. కానీ పుష్ప 2 మాత్రం బాహుబలి 2 రికార్డ్ని ఖచ్చితంగా బ్రేక్ చేస్తుందని అందరిలో నమ్మకం పెరిగిపోయింది. ఎందుకంటే రిలీజ్కు ముందే 1000 కోట్లు బిజినెస్ అంటే ఇక కలెక్షన్లు అంతకు మించి ఉంటాయి. సో బాహుబలి 2 రికార్డ్ని బద్దలు కొట్టే సత్తా ఒక పుష్ప 2కే ఉంది. ఎందుకంటే బాహుబలి పార్ట్ 1 వల్ల బాహుబలి 2కి ఎంత క్రేజ్ వచ్చిందో పుష్ప పార్ట్ 1 వల్ల పుష్ప 2కి అంతకు మించి క్రేజ్ వచ్చింది. అందుకే బాహుబలిని కొట్టాలంటే అది పుష్ప గాడి వల్లే అవ్వాలి, అవుతుంది కూడా. ఇక ఈ మూవీకి పార్ట్ 3 ఉంటుందా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పార్ట్ 1లో కూలేడుగా ఉన్నవాడు పుష్పరాజ్గా ఎదిగే సమయంలో ఎండింగ్ ఇచ్చారు. సో పుష్ప 2లో పుష్పరాజ్గా తను చేసే రూలింగ్ని చూపిస్తారు. దానితో పాటు పుష్పరాజ్ మీద దాడులు జరుగుతాయి. అసలే పుష్పరాజ్ మీద చాలా మంది పగతో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. సో పుష్ప 2లో పుష్పరాజ్ మీద అటాక్స్ అయితే జరుగుతాయి. వాటిని పుష్పరాజ్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది చూపిస్తారు. అయితే పుష్పరాజ్ వాళ్ళందరినీ అంతం చేస్తాడు. తర్వాత తన బిజినెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో పెరుగుతుంది. ఈ భాగంలో ఏదో పెద్ద మాఫియా ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. దీనితో పుష్పరాజ్ కాస్త పుష్ప భాయ్గా పుష్ప 3లో మారిపోతాడు. సో పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుంది. నిన్న ప్రెస్ మీట్లో కూడా పుష్ప 3 ఉంది అని కన్ఫర్మ్ చేసేశారు. అయితే మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ మూవీ డిసెంబర్ 6న వస్తుందని చెప్పి డిసెంబర్ 5కి డేట్ ఎందుకు మార్చారు అని. దానికి రీజన్ ఏంటంటే నార్త్లో చావా అనే హిందీ మూవీ సేమ్ అదే డేట్కి రాబోతుంది. అది పక్కాగా రాబోతుందని క్లారిటీ అయితే లేదు, కానీ పోస్టర్లో మాత్రం డిసెంబర్ 6 అని వేశారు. ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఛత్రపతి శివాజీ మహారాష్ట్రకి చెందిన యోధుడు కాబట్టి అక్కడ ఈ మూవీకి మంచి హైప్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. సో అందుకే పుష్ప 2 ఒకరోజు ముందుగా రావాలని ప్లాన్ చేసుకున్నారు. అలా అని చావా మూవీకి భయపడి పుష్ప 2ని ప్రీపోన్ చేసుకున్నారని అనుకోకండి.
ఒకవేళ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినా మొదట పుష్ప 2కే నార్త్ ఆడియన్స్ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాకపోతే థియేటర్ల విషయంలో కొన్ని చావా మూవీకి వెళ్తాయి కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేశారు. అయినా చావా మీద అంత హైప్ అయితే ఏమీ లేదు, కానీ పుష్ప 2కి ప్రపంచం అంతటా హైపే ఉంది. సో చావా మూవీ వల్ల పుష్ప 2కి ఒరిగేదేమీ లేదు. ఇక ఫైనల్గా పుష్ప 2 క్రియేట్ చేసే కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీ మొదటి రోజు 300 కోట్లు కలెక్ట్ చేస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు మూవీ టీం. ఇంతవరకు ఏ మూవీ కూడా మొదటి రోజు 300 కోట్లు అయితే కలెక్ట్ చేయలేదు. RRR మూవీ 223 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 1లో ఉంది. బాహుబలి 2 217 కోట్లతో సెకండ్ ప్లేస్, కలికి 191 కోట్లతో థర్డ్ ప్లేస్లలో ఉన్నాయి. అయితే పుష్ప 2కి మాత్రం మొదటి రోజే దాదాపు 300 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉంది. దీనికున్న హైప్ కారణంగా ఎక్కువ థియేటర్స్లోనే రిలీజ్ చేస్తారు కాబట్టి మొదటి రోజు 250 నుండి 300 కోట్ల వరకు పెట్టడంలో డౌటే లేదు. ఇక మూవీ బాగుంటే మాత్రం లాంగ్ రన్లో 1500 నుండి 2000 కోట్ల దాకా కలెక్ట్ చేసే ఛాన్స్ కూడా గట్టిగానే ఉంది. మరి పుష్ప 2 డే 1లో ఎంత కలెక్ట్ చేస్తుంది, లాంగ్ రన్లో ఎంత టోటల్ సెట్ చేస్తుంది అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.